వీడియోను చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మన మధ్యలో ఈ చర్చని ఈ వీడియోలోనికి వచ్చిన అబ్రహాం గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అయితే ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఎంతో బాధాకరమైన సంఘటన అనేది చర్చనీయాంశంగా మారింది ప్రస్తుత రోజుల్లో. ఆ సంఘటన ఎంతో బాధాకరంగా బాధని కలిగించే విధంగా ఉంది. ఆ సంఘటన అసలు ఈ 2026లో ప్రెసెంట్ ఈ జనరేషన్ లో ఈ సంఘటన గురించి డిస్కషన్ చేసుకోవడానికి, ఈ రోజు ఈ వీడియో మాట్లాడడానికి, ప్రశ్న అడగడానికి నాకెంతో బాధాకరంగా ఉందండి. అరే, ఇంత పెద్ద రాజ్యాంగం కలిగిన ఈ భారతదేశంలో, ఇంత డెవలపింగ్ కలిగిన ఈ భారతదేశంలో, ఎన్నో చట్టాలు, ఎన్నో హక్కులు కలిగిన ఈ భారతదేశంలో ఇలాంటి సంఘటన జరిగింది అంటే శవాన్ని అడ్డు పెట్టుకొని, శవాన్ని అడ్డు పెట్టుకొని కుల వివక్షత చూపించిన కొంతమంది మదవెక్కిన క్రూర మృగాలు, వాళ్ళు మనుషులా జంతువులా అనేది కూడా అర్థం కాని స్థితిలో ఉన్నారు. అయితే ఈ అంశం మీద, ఈ సంఘటన మీద డిస్కషన్ చేయడానికి మన మధ్యలో అబ్రహాం గారు ఉన్నారు. పాస్టర్ గారు, చెప్పండి. అబ్రహాం గారు, ఈ సంఘటన మీద మీ యొక్క స్పందన ఏంటి? మీ గత జీవితాల్లో కూడా ఇలాంటి కుల వివక్షత కలిగిన ఎన్నో సంఘటనలు మీరు ఫేస్ చేసి ఉంటారు. మీ అనుభవాలు కూడా ఎన్నో ఉండుంటాయి. దీన్ని బట్టి మీ అనుభవాల ప్రకారంగా మీరేం చెప్పదలుచుకున్నారు చూసే వీక్షకులకి, ప్రేక్షకులకి? నువ్వు అడిగిన ప్రశ్నకి ఈరోజే కాదు, పూర్వకాలాల నుండి మరి దళితులుగా ఉన్నవారందరూ కూడా, ఈ అట్టడుగు స్థాయిలో ఉన్నవారిని అందరినీ కూడా, ఎవరైతే ఈ అగ్ర కులాలని చెప్పుకుంటున్నారో వారందరూ ఈ దళితులుగా ఉన్నవారిని ఎక్కి రానియకుండా చేస్తున్న అదొక ప్లాన్, అదొక వ్యూహం. ఎందుకు? అన్ని విధాలుగా వీరిని చేసుకుంటూ ఉన్నారు. వారికి కలిగిన సమస్తమైన పనుల్లో వారిని తీసుకెళ్ళి వారికి తోసినట్లుగా వారిని పని చేయించుకోవటమే కాకుండా వారి చేతనంతా లబ్ధి పొందుతున్నారు. ఈరోజు వాస్తవాలు చెప్పుకుంటే, ఎవరైతే అగ్ర కులాలు అని చెప్పుకుంటున్నారో వారు అనేదే అబద్ధం. కుల వ్యవస్థ అనేది పుట్టింది ఎక్కడి నుంచి అయ్యా అంటే, వారు కల్పించుకున్న, వారు చెప్పుకుంటున్న ఆ కులమే అదే అబద్ధం అని చెప్పాలి. తర్వాత మొట్టమొదటిగా ఈరోజు కొంచెము గమనించండి. ఆ చనిపోయిన వ్యక్తి ఆ శవంగా ఆ యొక్క భౌతిక దేహాన్ని ఒక అగ్ర కులాలు ఇంటి మీదుగా తీసుకెళ్తున్నప్పుడు వారు వద్దు అని అడ్డగించి, నేను అడుగుతాను, ఆ సన్నివేశం చూసినప్పుడు కానీ, ఆ యొక్క భౌతిక దేహాన్ని తీసుకెళ్తున్నప్పుడు వారు అడ్డగించిన ఆ సన్నివేశాన్ని నేను గుర్తించి చూసినప్పుడు నా గుండె తరక్కపోయింది. ఎందుకు తరక్కపోయింది? మన రాజ్యాంగంలో ఉన్న హక్కులన్నీ కూడా నెరవేరుతున్నాయా? రాజ్యాంగము ఇచ్చిన హక్కులు నెరవేరుతులేదు అని చెప్పాలి. బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం మనకిచ్చాడు. నా బాల్య దినాల నుండి మేముంటున్న గ్రామం, ఆ గ్రామం పక్కన ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఈ దళితులుగా ఉన్న వారిని ఆఖరికి అరుగుల మీద కూర్చొనిచ్చే పరిస్థితి కాదండి. నేను అడుగుతాను, జాన్ బ్రదర్, ఈ కులం అనే వ్యవస్థ ఉంది కదా, ఈ కుల వ్యవస్థ, ఆ కులం పేరు చెప్పి వారు బ్లడ్ తీసుకొచ్చుకుంటారా? ఈరోజు ఈ ఎవరైతే భౌతిక దేహాన్ని తీసుకెళ్తున్నారో అలాగా వారు చనిపోకుండా ఉంటారా? ఒకరోజు మరణము అందరికీ వస్తుంది. ఈ రోజుది కాదు, మరణం అనేది అందరికీ ఉంది. కానీ ఈరోజు గమనించినట్లయితే, ఇక్కడే ఉట్టి కట్టుకుంటాము, మనం ఇక్కడే ఉంటాము అని చూసారా? ఆఖరికి భౌతిక దేహం దగ్గర కూడా అంటూ. మరి నేను అడుగుతున్నాను జాన్ గారు, నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. చెప్పండి సార్. ఏంటయ్యా అంటే, ఈ దళితులుగా ఉన్నవారు అన్ని విషయాల్లో ఈ అగ్ర కులాల వాళ్ళకి కావాలి. ఈ కులం పేరు చెప్పుకుంటే బ్లడ్ గ్రూప్ ఇస్తారా? బ్లడ్ దొరుకుతుందా? కులం పేరు చెప్పితే బ్లడ్ దొరుకుతుందా జాన్ గారు? బ్లడ్ దొరుకుతుందా కులం పేరు చెప్తే? ఎలాగ దొరుకుతుంది? గ్రూప్ పేరు చెప్తే. అవును. ఆ గ్రూప్ ఎవరిది? శాఖల వారిదా, లేకపోతే వీరు అనుకుంటున్న కణజాతి వారిదా,
అనేది తెలియదు కదా. అది ఎవరిదో తెలియదు. అవును. కానీ మేము అగ్ర కులాల వాళ్ళమని చెప్పుకుంటున్న వారు అందరూ కూడా ఆఖరికి బ్లడ్ లేకపోతే ఈ ఎవరినైతే దూషిస్తున్నారో, ఎవరి మీదైతే తిరుగుబడుతున్నారో, ఎవరినైతే కడజాతి వారు అంటున్నారో ఆ కడజాతి వారిదే వీరికి సూట్ అవుతుందిగా. అంతే కదా. అవునా కాదా? అవును. ఇది ఎవరినైతే వేలన చేస్తున్నారో, కడజాతి వారు అంటున్నారో, తక్కువ వారు అంటున్నారో వారి యొక్క బ్లడ్ గ్రూపు వీరి బ్లడ్ గ్రూప్కి మ్యాచ్ అవుతుందిగా. అంటే సృష్టికర్త మనుషులను నిర్మించాడు, కానీ మనుషులు వారి వారి వృత్తులను బట్టి కుల భేదాలు కలిగించారు. అవునంటారా కాదంటారు? అవును. ఇది నాకు అర్థమైందండి. నేను ఎంతో దుఃఖపడ్డాను. కుల వ్యవస్థ అనేది ఒక గెజ్జి కలిగిన వారు. అదే పరిస్థితిలో నేను అగ్ర కులాల వ్యవస్థని, నేను అగ్ర కులంలో ఉన్నవాడిని ఈ పర్సన్ గనక అదే రోడ్డు మీద పడిపోతే ఏమండి, తన కులం వస్తే కాపాడుతుందా? లేదు. తన కులం వచ్చి రక్షిస్తుందా? లేదు. తన వాళ్ళు వచ్చి కాపాడుతారా? లేదుగా సార్. వీరి నోటితో ఎవరినైతే దూషిస్తున్నారో ఆ వ్యక్తే ఉండవచ్చు బహుశా ఆ రోడ్డు మీద. అక్కడ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా జరగవచ్చు. జరగదని గ్యారంటీ ఏమైనా ఉందా? లేదుగా. కానీ అతను ఎలాంటి అధ్యక్షత పెట్టకుండా ఇతను కులం కలిగిన వాడా లేకపోతే ఎవరనేది అక్కడ అనవసరం. తనకు తెలిసిన ఆ సహాయం చేసి ఆ వ్యక్తిని ముందర సేవ్ చేస్తాడు. ఆ రక్తం అడుగులో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి జాయిన్ చేస్తాడు. అవునంటారా కాదంటారా? అవును. కానీ ఈరోజు చూసారా ఎంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతుందో లోకము. చూసారా మానవత్వం అనేది ఉందా? ఏమండి, శవాన్ని తీసుకెళ్తూ ఉంటే, భౌతిక దేహాన్ని తీసుకెళ్తూ ఉంటే జాలి పడాల్సింది పోయి ఆ కడజాతి వారు మా ఇంటి మీదుగా మా ఇళ్ల మీదుగా రాకూడదు అని చెప్పి ఆ మాట ముందు చూశారు, గుండెలు తరక్కబోతూ ఉన్నాయి. ఈరోజు కూడా సమాజంలో ఏమండి ఒక్క మాట అండి, ఈ అగ్ర కులాల వాళ్ళందరూ కూడా ఏకమయ్యి ఏమండి ఇలాగా కుల అనే ఒక గెజ్జిని సమాజంలోకి నేర్పిస్తున్నారు. ఏమండి జాన్ గారు, చదువుకునే కాడ బాలి దినాలలో కులం పనిచేయట్లా. అవును. ఒక విద్యార్థుల మధ్య అవును కులం పనిచేయట్లా. అవును. చదువుకునే దగ్గర ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు. ఒకటేసారి ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ కాలేజీలో కూడా అవును ఈ అగ్ర కులానికి సంబంధించిన స్టూడెంట్స్ అవును తక్కువ కులానికి సంబంధించిన స్టూడెంట్స్ ని హేళన చేస్తా, అవమానపరుస్తా, ర్యాగింగ్ చేయడం ఎన్నో కేసులు మనం చూసాం. అది అన్యాయం నా దృష్టిలో. అదే ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు అలాగ వారిని సిద్ధం చేశారు వాళ్ళు. అవును. అదే ఆ హేళన చేస్తున్న వారికి ఏదన్నా జరిగినప్పుడు ఆ యాసిడ్ జరిగిద్ది బహుశా అనుకో, బ్లడ్ పోయిద్ది. ఈ వ్యక్తి ఎవరినైతే హేళన చేశాడో ఆ వ్యక్తి బ్లడ్ గ్రూపు ఇతనికి సెట్ అయింది. అవును. మరి అతను నన్ను హేళన చేశాడు, నన్ను కడజాతి వాడు అన్నాడు, నా బ్లడ్ గ్రూప్ నేను ఇవ్వను, నా బ్లడ్ ఇవ్వను అంటే ఇతని పరిస్థితి ఏంటి? అంతే కదా. ఇతని జీవితం స్పాయిల్ అయిపోద్ది కదా. అవును. ఇతనికి ఇంకా ఛాన్స్ లేదు. అవును. ఈ వ్యక్తి భూమి మీద బతికే అర్హత లేదు ఇక. అవును. ఎందుకు? ఈ కడజాతి వారందరూ కూడా, అంటే ఎవరినైతే కడజాతి వారు అంటున్నారో వారందరూ కూడా మేము మా బ్లడ్ ఇవ్వము, మా వృత్తులు మేము చెయ్యము, మేము కాల్చి వెయ్యము. అర్థమైందా పాయింట్? అర్థమైంది. మేము కాల్చి వెయ్యము, మీ